సోమవారం ఉదయం భూపాలపల్లి పట్టణంలోని కృష్ణా కాలనీ, యాదవ్ కాలనీలో నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా రేషన్ బియ్యం రావడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని కాలనీ వాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. డ్రైనేజీ నీరంతా నిలిచి ఉండడంతో మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ దగ్గర మీటింగ్ డిస్కస్ చేసి మంజూరు కావాలి. ఇక్కడ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంట పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 5-6 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో పాదయాత్ర ద్వారా మేము తిరిగినప్పుడు ప్రజా సమస్యలు, ఇక్కడ రేషన్ బియ్యము మేము ఎల్బీ నగర్ పోయి తెచ్చుకోవడం, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 50 రూపాయలు అవుతున్నది, ఇబ్బంది అవుతున్నదని ప్రజలు కోరారు. ఇక్కడ షాప్ ఓపెనింగ్ చేయడం, అదేవిధంగా నీటి సమస్య కూడా తీర్చడం, 2 రోడ్లు నల్లపోచమ్మ వరకు 6th వార్డులో రోడ్ ఎక్స్టెన్షన్ చేయడం, అదేవిధంగా ఇది ఒకటే రోడ్ ఉంది, ఈ యాదవ కాలనీ కూడా మనము ఆ రోడ్డును కూడా కొత్త రోడ్డు నిర్మాణం కొరకు అడిగారు. ఇవి తప్పకుండా కమిషనర్, కలెక్టర్తో మాట్లాడి ఇవి కొత్త రోడ్లను కూడా పునరుద్ధరణ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సింగరేణి ద్వారా, మున్సిపాలిటీ ద్వారా మరి నిధులు సమకూర్చి పార్కుల అభివృద్ధి కానీ, నీటి సమస్య ఈ సమ్మర్లో, ఎండాకాలంలో కానీ తీర్చడం జరుగుతుంది. కనుక ఈ అధికారులతోని రేపు రివ్యూ మీటింగ్ పెట్టాం. ఆ రివ్యూ మీటింగ్లో 30 వార్డులకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య, నీటి కొరత లేకుండా, అదేవిధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే కొరకు రవాణా రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ నెహ్రూ కుటుంబం ఈ దేశం కొరకు పోరాడి గాంధీ తాతతో, జవహర్లాల్ నెహ్రూతో పోరాడి 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తెచ్చి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు ప్రభుత్వ భూములు ఉంటే పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటు బ్యాంకుల నుండి పేదలకు రుణ సౌకర్యం లేక బతకడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు చేసి ఆ వాణిజ్య బ్యాంకుల ద్వారా పేదలకు రుణ సౌకర్యం కల్పించి ఈరోజు పేదలకు అండగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఇందిరాగాంధీని ఈ దేశద్రోహులు మరి బుల్లెట్లతో కాల్చి చంపడం జరిగింది. వారి కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు సెల్ వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణ. ఈరోజు విద్యార్థులు కంప్యూటర్తోని వేరే కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఈరోజు కంప్యూటరీకరణను, నూతన ఒరవడిని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తికి నెహ్రూ క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు ఈరోజు సమానత్వం కావాలి అని దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించి చట్టసభలలో, విద్యలో, ఉద్యోగాలలో, అన్ని రంగాలలో కూడా ఈ యొక్క మరి రాజ్యాంగంలో రాసినటువంటి
హక్కును కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తిని ఈరోజు మోడీ కానీ, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ రాజ్యాంగాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉన్నది అని కించపరిచే మాటలు ఏవైతే ఉన్నాయో, అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈరోజు ఇప్పుడున్నటువంటి నవతరానికి, ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలియజేసే కొరకే ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.